హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ పల్లెపతి వ్లాగ్. ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఆ డే వ్లాగ్ అన్నట్టు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అయితే ఇంకా మా కాలనీలో ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము దర్శనం చేసుకుని వెళ్దామని. ఇంకా మేమైతే రెడీ అయ్యాక అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా. శారీ అయితే చాలా బాగా కట్టించారు. ఆ రోజు అయితే చాలా బాగా అనిపించింది, వెరైటీగా అనిపించింది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కట్టడం అయితే. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే ఇంకా అక్కడ ప్రసాదం అయితే ఉంటుంది కదా, సో అదైతే తినేస్తాం. చాలా బాగుండే. ఆ రోజు వచ్చేసి పుదీనా రైస్ అయితే ప్రసాదం లాగా అయితే పెట్టారు. వెరైటీ ప్రసాదాలు అయితే పెడుతున్నారు అమ్మవారి దగ్గర అయితే. ఇంకా మేము ఆ ప్రసాదం తిన్నాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నట్టు. రాగానే అయితే మా ఇంట్లో బోండా అయితే చేస్తున్నారు. ఇంకా బోండా అయితే ఎంత బాగుండేనో అసలు, చాలా బాగుండే. నేను దీని రెసిపీ కూడా తీసాను వీడియో అయితే. చాలా చాలా బాగుండే. సేమ్ మనకి బయట బండిల మీద ఉంటాయి కదా, సో అలా టేస్టే ఉండే అసలు. అంత బాగుండే అన్నట్టు బోండా. చాలా ఈజీగా అవుతాయి ఈ రెసిపీ. ఇంకా మా అక్క అయితే వేసేసింది. ఇంకా మేము అందరం అయితే తిన్నాము బోండా. ఇంకా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుండే ఈ రెండో కాంబినేషన్. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఏంటంటే హాలిడేస్ కదా, ఒక 2-3 డేస్ అలా ఉండి పోదాం అన్నట్టు. ఇంకా మేము పిల్లలు అయితే వచ్చేస్తామన్నట్టు. ఇంకా ఇంటికి వచ్చామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటారు. అసలు నా దగ్గరికి రానే రారు. అక్క పిల్లలు మా పిల్లలు ఇద్దరు అయితే ఫుల్, ఈ 4 మెంబర్స్ కలిసి ఉంటారు. ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే వాళ్ళైతే కొట్లాడుకుంటున్నారు, ఆడుకుంటున్నాను. మా పెద్దమ్మ కూడా వచ్చింది అన్నట్టు ఆ రోజు. ఇంకా మా పెద్దమ్మ ఇంకా మా అక్క ఇద్దరు కలిసి అయితే వంట అయితే చేస్తున్నారు. బెండకాయ కర్రీ ఇంకా సాంబార్ అయితే చేసినుండే ఆ రోజు. ఇంకా వీళ్ళకైతే మొత్తం అందరికీ ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ చేసేస్తే ఇంకా వాళ్ళు డే అంతా కూడా మంచి నీట్గా ఉంటారు కదా. అంటే మళ్ళీ దొరకరు అన్నట్టు వీళ్ళు మళ్ళీ స్నానాలు చేపించడానికి. అందుకని మార్నింగ్ బ్రష్ ఇంకా స్నానం అయితే చేపించేస్తాం. వీళ్ళైతే మా శాంత పేరు అయితే చూస్తున్నారు. ఎక్కడ పోయినా వీళ్ళదైతే ఏదైతే ఉంటుంది కదా. ఇంకా మా నాయనమ్మ మా పెద్దమ్మ అందరు ఉన్నారు అన్నట్టు ఇంట్లో. ఇంకా ఎవరి గోల వాళ్ళది. టీవీ చూసే వాళ్ళు టీవీ, ఫోన్ చూసే వాళ్ళు ఫోన్. అలా మా డాడీ అయితే ఫోన్ చూస్తున్నారు, పిల్లలేమో టీవీ చూస్తున్నారు, మా అక్క వాళ్ళేమో వంట చేసుకుంటున్నాను. ఇంకా నేను మా చెల్లి అయితే బయటకి అయితే వెళ్తున్నాము. కొంచెం పని అయితే ఉందన్నట్టు. ఇంకా మా చెల్లి నేనైతే ఇద్దరం అయితే బయటికి వెళ్ళేసి వద్దామని మేమైతే రెడీ అయ్యాము. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆటో కోసం వెయిటింగ్ అన్నట్టు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అయితే షాప్ అయితే ఉంది కదా, సో ఇంకా మా మమ్మీ వాళ్ళు షాప్లోనే ఉన్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళే వరకు అయితే మా నాయనమ్మ అయితే మా పిల్లలకైతే తినిపిస్తుంది. మా నాయనమ్మ ఉంటే అసలు టెన్షన్ ఉండదు. మంచి ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకొని తినిపించేస్తుంది. మా అక్క పిల్లలు తినరు, వాళ్ళది వాళ్ళే తింటారు. కానీ ఇంకా మా నాయనమ్మనేమో వీళ్ళకైతే తినిపిస్తుంది. వీళ్ళు తినరు కదా, సతాయిస్తారు అన్నట్టు. ఇంకా వెళ్ళొచ్చేసరికి అయితే చాలా అలసిపోయా. చాలా హెడ్ఏక్గా ఉండే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకని హెడ్ఏక్గా అనిపించింది. ఇంకా మళ్ళీ అయితే ఏటీఎం మిషన్ అయితే తయారు చేశాడు వాడు. సేమ్ బయట ఏటీఎం మిషన్ ఎలా ఉంటుందో అలా అయితే తయారు చేసిండు. మస్తు అనిపించింది దాన్ని చూస్తే. దాని మీద ఏటీఎం అని కూడా రాసిండు. ఇంకా దానిలో ఏటీఎంలోకి వెళ్ళి మనీ రావడానికి అలా చిన్న మనీ అంటే డూప్లికేట్ మనీ అయితే ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి అన్నట్టు. అవి కొన్నాడంట. సో మనీ కొన్నాక ఏటీఎం మిషన్ అయితే వాడైతే తయారు చేశాడు. అంశుకైతే ఏటీఎం అని ఏటీఎం కార్డ్ అంట అది. అంశు చెప్తున్నాడు, దీని మీద ఏటీఎం కార్డు ఉందమ్మా, ఇది నాది ఏటీఎం కార్డు, నీకు ఎన్ని డబ్బులు కావాలి అని అడుగుతుండు. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా నేను మా పెద్దమ్మ అయితే ఇద్దరమ్మ అయితే బయటికి వెళ్తున్నాం. మా పెద్దమ్మ కొంచెం షాపింగ్ అయితే చేస్తా అన్నది. కానీ ఎన్ని షాప్స్ తిరిగామో ఒక్క షాప్లో కూడా అసలు కలెక్షన్ బాగాలే అనిపించింది. ఇంకా తిరిగి అయితే వచ్చేస్తాము. ఇంక ఇంటికి రాగానే టీ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా టీ అయితే తాగేస్తాం అన్నట్టు. ఇంకా మా చెల్లి ఏమో ఆరెంజ్ జ్యూస్ వేసేస్తుంది పిల్లలందరికీ. ఆరెంజ్ జ్యూస్ చేసేస్తే వీళ్ళందరూ ఫుల్గా చూస్తున్నారు ఎలా చేస్తారు ఏంటి అన్నట్టు. మా పెద్దమ్మ మా నాయనమ్మనేమో కూరగాయలు ఒలుస్తున్నారు అన్నట్టు. ఆ రోజు గోకరకాయ కర్రీ వండుదాం అన్నట్టు. గోకరకాయ కర్రీ ఇంకా జొన్న రొట్టె చేద్దాం నైట్ డిన్నర్ అన్నట్టు. ఇంకా వాళ్ళైతే అది ఒలుస్తున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మా చెల్లేమో అందరికైతే జ్యూస్ అయితే చేసేస్తుంది. ఇంకా మా పెద్దమ్మ అయితే కర్రీ అయితే నేను చేసేసాను. పెద్దమ్మ అయితే ఇంకా జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. చాలా బాగా చేసింది, జల్దీ చేసేస్తుంది. అసలు ఎంత స్పీడ్గా చేసిందో అసలు. చాలా స్పీడ్గా అయితే చేసేసింది, మంచిగా చేసింది. ఇంకా వీళ్ళకి ఆరెంజ్ జ్యూస్ చేసి ఇచ్చేసాక లాస్ట్కి అయితే నైట్కి
వీళ్ళకి అందరికైతే మా చెల్లి అయితే అన్నం అయితే తినిపిస్తుంది. అంశుకి, రిషికి, చిన్నుకి ముగ్గురికి కలిపి తినిపిస్తుంది. ఇంకా మేము అందరం అయితే తినేస్తాము. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు. మమ్మీ వాళ్ళు ఇంకా తినలేరు, షాప్ నుండి అప్పుడే వచ్చారు. ఇంకా వీళ్ళేమో ఆడుకుంటున్నారు అన్నట్టు. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా తినేస్తున్నారు. ఇంకా ఎంత కొట్లాడుకుంటారో ఆడుకుంటారు రెండు పిల్లలు అయితే, అసలు ఫుల్ ఆడుకుంటారు. మెయిన్గా అంశు ఈ మధ్య అయితే చాలా కొంట చేష్టలు చేస్తున్నాడు. చాలా అల్లరి ఎక్కువైపోయింది అంశుది అయితే. ఇంకా వాళ్ళ ఈ ఏజ్లో అలానే ఉంటారు, కానీ ఇంకా హాలిడేస్ అన్నట్టు ఇంకే హోంవర్క్స్ అలా ఈసారి ఎక్కువ ఏం లేవు అన్నట్టు రాసుకోవడం, ఇంకా అలానే ఇంకా మొత్తం ఆడుకోవడమే అవుతుంది. ఇంకా వీళ్ళు ఆడుకున్నారు. తర్వాత అయితే ఇంకా మేమైతే అందరం ఇంట్లో అయితే అందరం అయితే ఉన్నాం కదా, సో అందుకని హాల్లో బెడ్రూమ్స్లో అలా అయితే పండుకున్నాం. మా మల్లుకి కొంచెం ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా అక్క అయితే అంత క్లాత్తో అయితే తుడుస్తుంది వాడికి. ఇంకా వీళ్ళేమో ఫోన్ చూస్తున్నారు పిల్లలు. ఇంకెవరి గోల వాళ్ళదే అన్నట్టు. ఇంకా మా చెల్లికి అయితే కేక్ తినాలని క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందుకని కేక్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. కానీ ఆ కేక్ వచ్చేలోపు పిల్లలు అందరూ పడుకున్నారు. అంతే చాలా లేట్ అయిపోయింది అసలు కేక్ రావడానికి. ఇంకా అందుకని అందరు పడుకున్నారు. ఓన్లీ మా చిన్ను, నేను, ఇంకా మా చెల్లి ముగ్గురు మాత్రమే మెలుకున్నాము. ఇంకా కేక్ అయితే మా చిన్ని అంటున్నాడు, ఇది నా బర్త్డే పిన్ని, ఇంకా నేను కట్ చేస్తా కేక్ అంటే సరే అని ఇంకా చిన్నతో అయితే కట్ చేపించేసినాము. ఇంకా మేము ముగ్గురం అయితే తిన్నాము. ఇంకా వాళ్ళందరికైతే తీసి పెట్టామన్నట్టు కేక్. ఇంకా వాళ్ళు రేపు మార్నింగ్ తింటారులే అన్నట్టు. చాలా బాగుండే అసలు కేక్ అయితే, మొత్తం చాక్లెట్ ఫ్లేవర్తో చాలా ఎక్సలెంట్ ఉండే. ఇంకా అదైతే తినేసాము మేము. ఇంకా పిల్లలకైతే తీసి పెట్టాము. మా చిన్ను అంటే మధ్యాహ్నం పడుకున్నాడు కాబట్టి వాడైతే మెలుకున్నాడు. ఇంకా వీళ్ళందరూ మధ్యాహ్నం పడుకోలేరు కాబట్టి అసలు ఎవరు మెలకు లేకుండే. ఇంకా అందరు నిద్రపోయినారు కాబట్టి ఇంకా వీడు ఒక్కడైతే ఎంజాయ్ చేస్తాడు కేక్ మాత్రం. కానీ రిషిని లేపినా కూడా లేవలేడు అసలు. ఇంకా అలా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క దోశ పెసరట్టు వేసింది. ఎంత బాగుండేనో అసలు, చాలా బాగుండేది. దాని మీద ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసి అయితే చేసింది. చాలా బాగుండే. ఇలా ఎవరైనా ట్రై చేయండి. ఇంకా మేమైతే ఆ రోజు లంచ్కి అయితే దమ్ బిర్యానీ ఇంకా సాలాన్ అయితే చేశాను. మొన్న మా ఇంట్లో చేశాను కదా, ఇంకా ఇక్కడ కూడా చేసిన. ఇంకా చాలా బాగుంది అన్నట్టు. నాయనమ్మ మళ్ళీ ఇప్పుడు హన్షకైతే తినిపించేస్తుంది. ఇలా అయ్యింది దమ్ బిర్యానీ ఇంకా సాలాన్. ఇంకా నేను కూడా తినేస్తాం. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ దసరాకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారో నాతో కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.